హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. నేను చేస్తే సంసారం, పక్కనోడు చేస్తే వ్యభిచారం. నాకు నచ్చిన నాయకుడు ఏం చెప్పినా అది నాకు అద్భుతంగా సెంటులా కనిపిస్తుంది. పక్కనోడు నాయకుడు తన కార్యకర్తకి భరోసా ఇచ్చినా అది పచ్చి బూతులాగే ఉంటది. ఇది ప్రస్తుతం ఎల్లో మీడియా, ఎల్లో పేపర్స్ చేస్తున్నటువంటి అత్యంత విలువలతో కూడినటువంటి న్యూస్ అన్నమాట. ఎందుకంటే వీరికి సో కాల్డ్ ఎల్లో మీడియాకి సంబంధించిన ఎల్లో బ్యాచ్ మొత్తం ఏం చేసినా కూడా పెంట కూడా అద్భుతమైన ఇంపైన వాసన వస్తుంది. అదే వారికి వ్యతిరేకంగా ఉన్న పార్టీ వాళ్ళు వాళ్ళ కార్యకర్తకి చిన్న భరోసా ఇచ్చినా కూడా అంత తోప, అంత చేయగలడా, అసలు పోలీసులు అంటే లెక్కుందా, అంత హీరోనా అన్న విధంగా మాట్లాడుతూ ఉంటారు. ఈ విషయాలు నేను మీకు ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, హత్య అనే ఒక సినిమా రిలీజ్ అవటం మనందరికి తెలుసు. ఓటీటీస్ లో అందరికీ అందుబాటులో ఉంది. వైఎస్ వివేకానందారెడ్డి హత్య ఉదంతం వెనుక పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ చేసి తీసినటువంటి మూవీ హత్య అనే ఒక మూవీ. దానికి సంబంధించినటువంటి రివ్యూస్ చూస్తున్నట్లయితే ఇలా జరిగిందా, ఇదా వాస్తవం, ఇదా అంటూ చాలా మంది ఆశ్చర్యపోయి అప్పుడు జరిగిన సిచ్యువేషన్స్ ని కళ్ళకు కట్టినట్టు చూపించారంటూ చాలా రివ్యూస్ చేయడం జరిగింది. ఆ రివ్యూస్ చూసిన తర్వాత కొంతమంది వాటిని కట్ చేసి వాళ్ళ సోషల్ మీడియాస్ లో ప్రమోట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైనా విషయం వారికి నచ్చితే ఆ సినిమాలో ఉన్న పార్ట్ని కట్ చేసి సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడం, పోస్ట్ చేయడం ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి హక్కు. ఎందుకంటే అది ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ లోకి వచ్చేసింది, ఓటీటీలోకి వచ్చేసింది. అందరూ చూస్తూ ఉన్నారు, అందరూ వాళ్ళ రివ్యూస్ చెప్తున్నారు, అందరూ వాళ్ళకి నచ్చిన సీన్స్ పోస్ట్ చేస్తున్నారు. అయితే వైఎస్ఆర్ సిపి పార్టీకి సంబంధించినటువంటి కడపకు చెందినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఒకరు కొన్ని వీడియోస్ ని కట్ చేసి వాళ్ళు పోస్ట్ చేయడం జరిగింది. అతని పేరు పవన్ కుమార్. అతను పోస్ట్ చేయడం జరిగింది. ఆ పవన్ కుమార్ పోస్ట్ చేశాడని చెప్పేసి పోలీసులు తను తీసుకెళ్లి డిఎస్పి, సిఐ ఇద్దరు కలిసి తనని దారుణాతి దారుణంగా కొడతాం జరిగింది. ఎందుకు? ఓన్లీ పోస్టులు పెట్టినందుకు. ఏంటి, ఆల్రెడీ సోషల్ మీడియా మాధ్యమంలో అందుబాటులో ఉన్నటువంటి సినిమాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న పార్టులు కట్ చేసి సోషల్ మీడియాలో పెట్టుకున్నందుకు తన పైన కేసు బుక్ చేసి తను తీసుకెళ్లి విచక్షణ రహితంగా కొడుతుంది జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్తూ ఉన్నారు చెప్పండి ఒకసారి నాకు. ఒక వ్యక్తికి బయటకు వెళ్ళినప్పుడు స్వేచ్ఛగా తిరిగే హక్కు లేదు, స్వేచ్ఛగా మాట్లాడే హక్కు లేదు, మీడియాకి స్వేచ్ఛగా ప్రకటన చేసుకునే హక్కు లేదు. సోషల్ మీడియా యాక్టివిస్టులు అయితే ఏమీ పోస్టులు చేయకూడదు. అధికార పార్టీకి కొమ్ము కాస్తూ వాళ్ళ సంకల్ నాకే వాళ్ళే ఇప్పుడు ఒరిజినల్ మీడియాగా అధికార పార్టీ చేస్తున్నటువంటి దారుణాలని, అధికార పార్టీ చేస్తున్నటువంటి మోసాలని ప్రశ్నిస్తే వారిపైన మాత్రం కేసులు పెట్టి లోపలేసి కొట్టించడం జరుగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే నిరంతరత్వ ద్వారాని, డిక్టేటర్షిప్ అనేది ఆంధ్రప్రదేశ్ లో రాజ్యం వెళ్తుందా? పోలీసులు అధికార పక్షాన్ని కొమ్ము కాచి ఎవరి వైపు ఏలు చూపించి చెప్తే వాళ్ళని తీసుకెళ్లి ఎటువంటి ఆధారాలు లేకుండా నిరాధారం కూడా జైల్లో పెట్టేస్తున్నారా అంటే, పోలీసులు అరెస్ట్ చేస్తున్నారంటే అవుననే అనిపిస్తుంది. సో ఈ పవన్ ని తీసుకెళ్లి విచక్షణ రహితంగా కొట్టారు డిఎస్పీ, సిఐ. ఆ పవన్ కుమార్ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలో ఉండగా కలిసి, సార్ నా పరిస్థితి ఇది, నేను ఒక పోస్ట్ పెట్టినందుకు నన్ను తీసుకెళ్లి డిఎస్పీ, సిఐ విచక్షణ రహితంగా కొట్టారు అంటూ బాధపడుతూ విలవిలలాడుతూ కన్నీరు మున్నరే జగన్మోహన్ రెడ్డి గారికి చెబితే, ఏ డిఎస్పీ అయితే, ఏసీ అయితే నీపై చేయి చేసుకున్నారు, మనం అధికారంలోకి వస్తాం, అధికారంలోకి వచ్చిన వెంటనే వారితోనే నీకు సెల్యూట్ కొట్టిస్తా తమ్ముడు అని భరోసా ఇచ్చారంట. ఇది ఒక నాయకుడిగా వారి కార్యకర్తలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న భరోసా, వారికి ఇస్తున్న నమ్మకం, వారికి ఇస్తున్న మాట. ఇందులో ఏం తప్పుంది? ఒక నాయకుడిగా శిక్షకు గురైనటువంటి, బాధకు గురైనటువంటి ఒక నిరపరాధికి ఒక మాట ఇస్తే తప్ప, ఆల్రెడీ ఓటీటీలో ఉన్న సినిమా క్లిప్పుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే తప్ప, దానికి తీసుకెళ్లి పోలీసులు కొట్టాలా, విచక్షణ రహితంగా దాన్ని హింసించాలా అని ఆలోచిస్తే తప్పే కదా మరి. అటువంటిప్పుడు తప్పు చేసిన వాడితో సెల్యూట్ కొట్టించడంలో తప్పే ఉంది. కానీ పచ్చ మీడియాకి ఇది ఎక్కట్లా. అంతటితో డిఎస్పీతో, సీఏతో సెల్యూట్ కొట్టిస్తాడంట, అధికారంలోకి వస్తాడంట అంటూ వాళ్ళ అక్కస్ని, వాళ్ళ విషయాన్ని చిప్పుతూనే ఉన్నారు. ఎవడేమనుకున్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బ్రాండ్ ఉంది భయ్యా, అది మర్చిపోకండి.
మాట తప్పడు, మడమ తిప్పడు. అబద్ధం చెప్తే అధికారంలోకి రావడం 5 నిమిషాల పని జగన్మోహన్ రెడ్డి. ఆయన నమ్మిన నీతి కోసం, చెప్పిన మాట కోసం, తండ్రికిచ్చిన మాట కోసం వెనుతిరగలేదు, అబద్ధం చెప్పలేదు. ఈ పథకాలు ఇంత స్థాయిలో నేను ఇవ్వలేను. నేను ఇప్పటి వరకు ఇస్తున్న పథకాలే ఇవ్వగలను అని కరాఖండిగా చెప్పి మాట మీద నిలబడి ఏ నాయకుడు ఈ పథకాలు ఈ రేంజ్ లో ఇవ్వలేడు, ఎందుకంటే అది అసాధ్యం అని చెప్తే చంద్రబాబు నాయుడు గారు చెప్పి వచ్చి నేనిస్తా, సంపద సృష్టిస్తా అని చెప్పి ఇప్పుడు ప్రజల్ని మోసం చేసినటువంటి నాయకుడు ఆయన. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా చెప్పుంటే అతనికి ఉన్న క్రెడిబిలిటీకి ఎప్పుడో మళ్ళీ సీఎం అయ్యేవాడు. కానీ ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకున్న, ఆ మాట చెప్పలేదు, మాట తప్పడు, మడవ తిప్పడు, ఇచ్చిన మాట ఇచ్చినట్టు నెరవేరుస్తాడు. పార్టీలో కార్యకర్త అయినా నాయకుడికైనా అండగా దండగా ఉండటం ఒక నాయకుడి యొక్క లక్షణం. అది జగన్మోహన్ రెడ్డి గారికి పుష్కలంగా ఉంది. సో కంపల్సరిగా వచ్చే ఎలక్షన్ లో వైఎస్ఆర్సిపి కనుక గెలిస్తే ఈ డిఎస్పి ఎస్పీ తోటి కంపల్సరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పవన్ కుమార్ కి సెల్యూట్ కొట్టిస్తారు. అందుట్లో ఎటువంటి సందేహం లేదు. సో కాల్డ్ ఎల్లో మీడియాకి నేను క్లియర్ గా చెప్తున్నా, ఇది గనక జరగకపోతే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఈ పవన్ కుమార్ గారికి సెల్యూట్ కనుక కొట్టించకపోతే నేను నా యూట్యూబ్ ఛానల్ క్లోజ్ చేస్తాను. రాసి పెట్టుకోండి. మీకు దమ్ముందా? మీరు ఎవడైనా మీ ఛానల్ క్లోజ్ చేసి దమ్ముందా? ఉందా? అది జగన్మోహన్ రెడ్డి అంటే అంత విశ్వసనీయత కలిగిన నాయకుడుగా ప్రతి ఒక్కరు నమ్ముతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే వారు అంతా ధైర్యంగా నడవచ్చు. ఆయన చెప్పిన మాట, ఇచ్చిన మాట ఎప్పుడు తప్పడు. క్యాడర్ ని కంటికి రెప్పలా కాపాడుకుంటా అంటూ కూడా గత కొన్ని రోజుల క్రితం ఒక మీటింగ్ లో మాట్లాడటం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కడికి ఏవాడైతే పోలీస్ ఆఫీసర్స్ కార్యకర్తల పైన దాడి చేశారో వాడు సప్త సముద్రాల చాటు దాక్కున్నా, రిటైర్డ్ అయి ఇంట్లో కూర్చున్నా, లేదు వేరే దేశం పారిపోయినా పిలుచుకొచ్చి మరి సారీ చెప్పిస్తాడు, సెల్యూట్ కొట్టిస్తాడు. దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.